My smile is smiling again. I like that. My smile is smiling again. Yes, I am. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మెరిసిన సమంత త్వరలో తల్లి కాబోతోందని వార్తలు ఇప్పుడు అంతా హల్చల్ అవుతున్నాయి. ఆమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సమంతకు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. సమంత తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని ఆమె భర్త రాజ్ నిడుమోరి స్టోరీ రాసి ప్రొడ్యూస్ కూడా చేశారు. సక్సెస్ సెలబ్రేషన్లో సమంత బేబీ బంప్తో కనిపించడంతో ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ సమంత గాని ఆమె భర్త గాని ఇంకా ఈ విషయంపై ఎటువంటి అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఇంతకుముందు సమంత తన సినిమాలు విడుదల అవుతున్నప్పుడు తన హెల్త్ సమస్యల గురించి చెప్పి సానుభూతి పొందేది. ఇప్పుడు మూవీ ప్రమోషన్ కోసం ఈ బేబీ బంప్ న్యూస్ ఉపయోగపడుతుందేమో అని కొందరు అంటున్నారు. నిజంగా సమంత తల్లి కాబోతోందా లేదా పబ్లిసిటీ స్టంట్ చేస్తోందా? సమంత తండ్రి మరణానికి కారణం ఏంటి? ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా లేదా అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు 1959లో చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్ర నుంచి పని కోసం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. జోసెఫ్ చదువులో మంచి విద్యార్థి, టీచర్ కావాలని కోరుకున్నారు. పల్లవరంలో టీచర్గా ఉద్యోగం కూడా చేశారు. అక్కడే మలయాళీ క్రిస్టియన్ అమ్మాయి నైనిటాతో ప్రేమలో పడ్డారు. 1980లో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. వారికి 2 కొడుకులు, 1 కూతురు సమంత. జోసెఫ్ కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సమంత చదువు ఖర్చులపై ఆయన పెద్దగా ఖర్చు చేసేవారు కాదు. ఇది సమంతను చాలా బాధ పెట్టేది. సమంత తన ఖర్చులకు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్ చదువుతుండగానే రహస్యంగా మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే తండ్రికి ఈ విషయం తెలిసి చాలా కోప్పడ్డారు. కానీ సమంత మాత్రం ఆపలేదు. రవివర్మ ద్వారా యాడ్స్ చేస్తూ సినిమాల వైపు వచ్చింది. గౌతమ్ మీనన్ ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా మంచి హిట్ కొట్టింది. గౌతమ్ మీనన్తో డేటింగ్ కూడా చేసింది. ఆ సమయంలో గౌతమ్ భార్య ప్రీతి మీనన్ సమంతను అవమానించిన ఘటన పెద్ద వివాదం అయ్యింది. దీంతో సమంత చెన్నై వదిలి హైదరాబాద్ వచ్చేసింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం సినిమా సూపర్ హిట్ అయ్యాక సమంత స్టార్ హీరోయిన్గా అయ్యింది. సిద్ధార్థ్తో ప్రేమ, ఆ ప్రేమ బ్రేకప్ తర్వాత నాగ చైతన్యతో పెళ్లి జరిగాయి. అయితే పెళ్లికి తండ్రి జోసెఫ్ మొదట ఒప్పుకోలేదు. కానీ చివరికి గోవాలో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లలోనే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చాయి. 2021లో విడాకులు కూడా తీసుకున్నారు. ఆ సమయంలో జోసెఫ్ ప్రభు సోషల్ మీడియాలో రైట్ నౌ మై మైండ్ ఈజ్ బ్లాంక్ అని పోస్ట్ పెట్టారు. తండ్రి మనసు ఆ సమయంలో క్షీణించింది. మద్యానికి బాగా అలవాటు పెరిగాడు. హార్ట్ అటాక్ వచ్చి 2024 నవంబర్ 29న 65 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. తండ్రి మరణం తర్వాత సమంత రాజ్ నిడిమోరితో రిలేషన్ అధికారికంగా చేసి 2025 డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆయనతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ అయ్యాక బేబీ బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. కొందరు సమంత తండ్రి కడుపులో పుట్టబోతున్నాడని జోక్స్ వేస్తున్నారు. మరికొందరు ఇది ప్రమోషన్ స్టంట్ మాత్రమే అని అంటున్నారు. అయితే సమంత తన సెకండ్ ఇన్నింగ్స్లో వృత్తిపరంగా మంచి ఫలితాలు సాధించి వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? సమంత నిజంగా తల్లి కాబోతుందా లేదా పబ్లిసిటీ కోసం చేస్తోందా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.